అమ్మో, ఇంటర్దికి ఇంటి వాంటర్ వచ్చేస్తున్నాడు. న్యూ ఇయర్ పార్టీకి డబ్బులన్నీ వాడేశాను. ఏమమ్మా మీ ఆయనేడి? ఉన్నారండి, ఇదిగో ఈ గోడ దగ్గర దాక్కున్నారు. మీకు సర్ప్రైజ్ ఇద్దామని గోడానికల్ దాగున్నాను సార్. సర్ప్రైజ్ తర్వాత ఇద్దు కానీ ముందు ఇంట దివ్వు. సార్, నిన్నే మీ అద్దె ఇచ్చేద్దాం అనుకున్నాను సార్. మా ఆవిడికి ఒంట్లో బాగోకపోతే హాస్పిటల్ తీసుకెళ్ళాను సార్. అక్కడ డబ్బులన్నీ ఖర్చు అయిపోయాయి సార్. వచ్చే నెలలో 2 నెలల అద్దె కలిపేసి ఇచ్చేస్తాను సార్. ఏంటి మీరు మర్చిపోయినట్టున్నారు, నిన్న మనం హాస్పిటల్కి వెళ్ళలేదు, అక్కడ సినిమాకి వెళ్ళాం. అంటే సార్, ముందు అఖండ సినిమాకి వెళ్ళాం, తర్వాత హాస్పిటల్కి వెళ్ళాం. తర్వాత హాస్పిటల్కి వెళ్ళానండి, మనం మటన్ బిర్యానీ తినడానికి హోటల్కి వెళ్ళాం.